మామిడి కుదిరండి. మామిడి కుదిరి అయితే మాకు వాటర్ కూడా పెద్ద రావట్లేదండి. మా పరిస్థితి చూస్తే ఏమి లేని పరిస్థితి అండి, పేద పరిస్థితి అండి. మాకేమి లేకుండా అయిపోయింది, మంచిలు రావట్లేదండి. చూస్తే నాకు కొడుకు అమ్మ లేరండి, మా ఏమి లేని వాళ్ళమండి అండి. చాలా పేద పరిస్థితిలో ఉన్నామండి. పింఛనీ కూడా రాయలేదండి, పింఛనీ లేదండి మాకు. మా ఆయనకి రాలేదండి, నాకు రాలేదండి. ఎంత వయసు అమ్మా? మీ ఆయన వయసు ఎంత? వయసు అంటే అండి 40 ఏమనండి, వయసు చెప్పలేనండి. 60 ఉంటాయండి, 65, 60 ఉంటాయండి. మా ఆయన రాయలేదండి. ఇంకా నాకు వయసు తక్కువ అన్నారండి. అర్జీ పెట్టుకున్నావమ్మా? పెట్టుకున్నాను. ఎప్పుడు పెట్టుకున్నావు? పెట్టానండి. నాకు ఎట్టుకున్నానండి. నాకు ఏమని అన్నారండి. మళ్ళీ మా ఆయన గారికి ఎట్టమన్నారండి. ఇప్పుడు ఎడతానన్నారండి కొత్తగాను. ఇప్పుడు ఎడతానన్నారండి మొన్న అడిగితే. చాలా ఊర్లలో కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదంటున్నారమ్మా. మీ దగ్గర సమస్య ఉందా, లేకపోతే పెన్షన్లు అడిగిన వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇస్తున్నారా? కొత్త పెన్షన్లు ఇస్తున్నారా తల్లి? ఇంకా లేదండి, కొత్త పెన్షన్లు ఇవ్వటం ఇవ్వట్లేదండి. అదే మిగతా జిల్లాలు, మిగతా గ్రామాల్లో తిరిగితే అసలు అర్జీలు తీసుకోవటం లేదు అంటున్నారు. ఆన్లైన్ ఓపెన్ అవ్వలేదు అంటున్నారు. అదే అంటున్నారు ఇక్కడ కూడా. సో కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు. చంద్రబాబు గారు వినాలి, కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు సార్. సభకు నమస్కారం అండి. వచ్చిన అమ్మగారికి నమస్కారం అండి. మాదైతే సావరం అండి, 29వ వార్డు. చదువుకున్న బిడ్డలు చాలా మంది ఉన్నారండి. డిగ్రీ చదివిన వాళ్ళకి జాబులు లేవండి. నిరుద్యోగులుగా ఇంటికాడ ఉంటున్నారండి. వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదండి. గృహాలు అయితే ఇంద్రమ్మ గారు ఇచ్చిన గృహాల్లో పెద్దవాళ్లు తండ్రి సంపాదించిన ఆస్తుల్లో ఉన్నామండి. ఒక సెంటు ఫాములో ఉన్నామండి ఇల్లులు కట్టుకుని. స్థలాలు రాలేదండి. ఎన్నోసార్లు పిటిషన్లు పెట్టామండి, రాలేదు. అయితే అండి మా సావరంలో నీళ్లు వాటర్ కూడా సరిగ్గా లేదండి. నీళ్లు రావట్లేదు. ఏయో 2 బిందులు వస్తాయండి, అంతే అండి. మామూలుగా కుళాయి నీళ్ళు బాగోట్లేదండి, తీసుకొని పోతున్నాయండి నీళ్లు. ఇంటిల పాతికి ఉపాధి కల్పించాలండి. ఏ పనులు లేవండి, ఇంట్లో పనులు చేసుకుని బతుకుతామండి మేము. ఇంటింటికి ఒక కుళాయి వేయించాలండి. మాకైతే ఇళ్లలో పని చేసుకుని బతుకుతామండి. అసలు పనులు లేవండి, ఎవరికే పనులు లేవండి, ఖాళీగా ఉంటామండి. మున్సిపాలిటీ అదే అండి, ఎవరో పట్టించుకోవట్లేదండి. జగన్ గారు ఉన్నప్పుడు అయితే చాలా లబ్ధి పొందామండి మేమైతే. ఆ మాట కూడా చెప్తున్నానండి. డ్వాక్రా మహిళలు అందరికీ ఆనందంగా ఉండేదండి. ఎందుకంటే అండి 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 18,000 అందుకున్నారండి. రుణమాఫీ అందుకున్నారు. డ్వాక్రా కూడా చాలా బాగా వచ్చేదండి. ఇప్పుడు అదేమీ లేదండి. హలో, ఒకసారి ఆగమ్మా. హలో, నమస్తే అండి, బాగున్నారా? మేడం బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. అమ్మా, ఇక్కడ వార్డ్ నెంబర్ 29 లో కనీసం మంచినీళ్ళు కూడా రావటం లేదంట మేడం. అది మున్సిపాలిటీనా లేకపోతే పంచాయతీనా మేడం? మున్సిపాలిటీ అమ్మా. మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ ఉన్నారు మేడం, దాని మీద మాకు పరిధి ఉండదు మేడం. మరి ఎట్లా అమ్మా, మీరు మాట్లాడతారా? కనీసం మంచినీళ్ళు కూడా రావాలి, మంచినీళ్ళైనా రావాలి కదా. అసలు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదంట, అసలు దాని మీద బండలేయలేదంట, పిల్లలు పడిపోతున్నారట, ఇవన్నీ చెప్తున్నారు. అది కాకుండా మంచినీళ్ళ గురించి అయితే చాలా మంది చెప్తున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్ మేడం. మంచినీళ్ళు కూడా రాకపోతే మీది మరి ఇర్రెస్పాన్సిబిలిటీనే అనుకోవాలి కదమ్మా. మేడం మున్సిపల్ పరిధి మాది ఉండదు మేడం. అమలాపురం మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ చూస్తారు మేడం. రూరల్ అయితే అమ్మా మామిడి కుదురు గ్రామం. అమ్మ రుద్రరాజు ఎక్స్ఎంఎల్సీని మామిడి కుదురు గ్రామం. అమ్మా మామిడి కుదురు గ్రామాన్ని పోనీ అదుందా మీ పరిధిలో? మామిడి కుదురు మనకే వస్తుందా, మీకు అదుందా మీ పరిధిలో? ఉంది మేడం. మరి అక్కడ కూడా నీళ్లు రావట్లేదంటమ్మా. ఒకసారి అదేంటో నేను కనుక్కుంటాను మేడం, నాకు అది పంపించమని చెప్పండి మేడం. కంప్లైంట్ ఏంటో ఇదే కంప్లైంట్ గా తీసుకోండి. నేను మాట్లాడటమే కంప్లైంట్ గా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక రచ్చబండ పెట్టాము, ఇక్కడ 100 మంది ప్రజలు ఉన్నారు, వీళ్ళు చెప్తున్నారు రావడం లేదు నీళ్లు అని. సో ఇది వాస్తవమే. ఇదే కంప్లైంట్ గా తీసుకొని మీరు వెంటనే దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉందండి. చేస్తాను మేడం. అంటే లొకేషన్ ఏదో నాకు తెలియాలి కదా మేడం. మామిడి కుదురు మండలము, మామిడి కుదురులో ఎక్కడ అనేది నాకు తెలిస్తే నేను ఇమీడియట్ గా రెస్పాండ్. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా. అమ్మా లొకేషన్ గ్రామం ఆదర్శ్ కాలనీ అంట మేడం. అమ్మా. గ్రామం పేరు చెప్పండి. ఇందాక
అమ్మా చెయ్యి లేపి ఎవరైనా సమాధానం చెప్పాలి. అక్కడే ఉందండి ఆవిడ. ఆ? ఓయ్ కమలాకర్ అక్కడ మైక్ పెట్టు. ఒక నిమిషం ఆగండి. మేడం గారు అయితే మా సావరం అండి, నా పేరు నాగమణి అండి. అయితే నాకు అక్కడ మాట్లాడుతుందండి ఆవిడ, మేడం గారు మాట్లాడుతుంది. ఇల్లు కూడా పడిపోయిందండి. నా పరిస్థితి ఏం బాగాలేదు. నన్ను ఆదరించేవారు ఎవరు లేరు. అమ్మా క్లారిటీ వచ్చిందా ఏరియా? మేడం ఆగస్ట్ కాలనీ అన్నారు కదా, నేను ఇప్పుడే కనుక్కుంటాను మేడం. యా అమ్మా కనుక్కొని వెంటనే రెక్టిఫై చేయండి అమ్మా. యా కనీసం మంచినీళ్ళు కూడా రాకపోతే హైలీ రెస్పాన్సిబుల్ అమ్మా. మేడం మేడం యా థ్యాంక్ యూ అమ్మా. అది ఇంకొకటి వార్డ్ నంబర్ 29 కూడా కనెక్ట్ చేయండి. ఏది రాంబాబు ఏమిటి ఎక్స్ సర్పంచ్ మామిడి కుదురు ఏమైనా మనం మామిడి కుదురు అన్నాం. అటు తిరిగమ్మా. పరిగెడతం అవుతుంది. ఎడం పక్క వస్తున్నాయి, కుడి పక్క వస్తలేదండి. మంచినీళ్ళు మంచినీళ్ళండి. పర్వాలేదమ్మా. అమ్మా ఇప్పుడు మాట్లాడాము, వాళ్ళు రెక్టిఫై చేస్తామని చెప్పారు పెద్దమ్మ. కొన్ని బాధండి బాబు. అలాగే అడుక్కొని పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుందండి. అలాగే అడుక్కొని పుడుకొని చేయించుకుంటున్నామంటే కులాలు ఎట్టించుకుంటున్నాం. మొన్న పంచాయతీ వాళ్ళు ఏం పూచుకుంటలేదండి. మా అడుగుదురు పంచాయతీలో ఏం పూచుకుంటలేదండి. కులాయిలు వస్తుంటే పరిగెట్టి కడగల్లో ఆడిపోతున్నాం. ఒక్కో బకెట్ నాకు కుడి పక్క వస్తలేదు, అదే కదా ఇప్పుడు మాట్లాడింది. అయ్యా అమ్మా రెక్టిఫై చేస్తామని చెప్పారు పెద్దమ్మ. చేసేస్తారులేండి, 1-2 రోజుల్లో చేసేస్తారు. యా చేయకపోతే మా లీడర్లను వచ్చి కలవండి. మళ్ళీ వీళ్ళు కూడా ఆఫీసర్ దగ్గరకు వచ్చి మీ తరఫున మాట్లాడతారు. ఓకే అమ్మా, ఈ నీళ్లు పరిష్కారం కాకపోతే మా లీడర్ వచ్చి కలవండి అమ్మా. మేడం నమస్తే అండి, మాది మామిడి కుదురండి. మాకైతే ఉపాధి పనే లేదండి. ఎప్పుడు అడిగినా మా కార్డు కూడా రాయలేదండి మాకు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వార్డ్ నంబర్ 29 లో కనీసం మంచినీళ్ళు కూడా రావటం లేదంటున్నారండి. వార్డ్ నెంబర్ 29 మ్యామ్, టైలెంట్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటి అక్కడ వాటర్ రాకపోతున్నసరికి మనము ట్యాంకర్ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మ్యామ్. తమరు చెప్తుంటే ఇంకొకసారి నేను పర్సనల్ గా వెళ్ళి చెక్ చేసుకుని మళ్ళీ మీకు అదే రిపోర్ట్ ఇస్తాను మ్యామ్. యా బికాస్ మంచినీళ్ళు కూడా సరిగ్గా రాకపోతే అసలు మీరు ఉండి కూడా ఇంకా వాళ్ళకి పనికి రాకపోతే ఎట్లా అండి? మ్యామ్ యాక్చువల్లీ టైలెంట్ పాయింట్స్ వరకే రావట్లేదు మ్యామ్. నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. కనీసం అక్కడ ఎంక్వైరీ ఒకటి చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో చూడండి. నోటెడ్ మ్యామ్. తమ ఇన్స్ట్రక్షన్స్ నోటెడ్ మ్యామ్. తప్పకుండా నేను ఫిజికల్ గా వెళ్ళి చెక్ చేసి మళ్ళీ డ్రైనేజ్ మీద స్లాబ్స్ లేవంటున్నారండి. మ్యామ్ ఎన్జిడి గైడ్లైన్స్ ప్రకారం మనం డ్రైనేజ్ మీద స్లాబ్స్ అనేది ఇవ్వకూడదు మ్యామ్. మనం పోతున్నారుగా మ్యామ్, దానికి విడ్త్ అనేది మనం మేజర్ డ్రైన్స్ ఏదైతే అవన్నీ ఓపెన్ పెట్టాలి. ఒక ½ ఫీట్ ఏదైతే మనం దీంట్లో ఉన్నాయో వాటి వరకు మాత్రం ఓపెన్ డ్రైన్స్ లోనే ఉంటాయి. వాటిని క్లోజ్ చేయకూడదు మ్యామ్. మనం ఒకసారి నేను ఫిజికల్ తమరు చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఫిజికల్ గా ఎంక్వైరీ చేసి మీరే విజిట్ చేయకపోయారా? నోటెడ్ మ్యామ్. తమ ఇన్స్ట్రక్షన్స్ నోటెడ్ మ్యామ్. నేను తప్పకుండా వెళ్ళి ఒకసారి మొత్తాన్ని చెక్ చేసి ఈ డ్రైనేజ్ సమస్య ప్లస్ వాటర్ సమస్య రెండింటిని కూడా క్లియర్ చేస్తాను మ్యామ్. డ్రింకింగ్ వాటర్ అయితే ఇమీడియట్ గా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈవినింగ్ వెళ్తాను. నోటెడ్ మ్యామ్. ఈవినింగ్ నేను వెళ్తాను మ్యామ్. నేను వాటర్ చెక్ చేస్తాను. రిగార్డ్స్. అమ్మా మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందని మేము అనుకుంటున్నాము. ఆఫీసర్లతో మాట్లాడాము. ఒకవేళ అవ్వకపోతే మీరు ఒకసారి లేచి నించోండి అన్న. కొత్తూరు శ్రీనివాస్ గారు మా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంటారు ఈ స్టేజ్ మీద. ఆయన ఫోన్ నెంబర్ తీసుకోండి. మీకు తర్వాత కాంటాక్ట్ చేసుకుని మీ సమస్య చెప్పడానికి పరిష్కరించుకోవడానికి అవసరమైతే ఈయన తీసుకుని వెళ్లి మాట్లాడించడానికి మీకు కొంచెం ధైర్యం